హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనటి వీడియోలో నర్సరీలో ప్లాంట్స్ చూపించాం గదండీ! ఈ వీడియోలో అయితే ప్లాంట్స్ నాటడం అయితే చూపిస్తానండి. ఇక్కడ మా కాలనీలో అయితే ఆవులు ఎక్కువ ఉంటాయండి. అక్కడైతే అందరూ వాటికి ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. అందుకని అవి ఎప్పుడు వస్తాయి. మేము ఇక్కడ బయట నాటడానికేమో అవి తినేస్తాయని మాకు ఫెన్సింగ్ కూడా లేదండి. అందుకని మొక్కలైతే కొన్నైతే కుండీల్లో వేస్తున్నాము. ఒక మ్యాంగో ప్లాంట్ మాత్రమే ఇక్కడ బయట వేస్తున్నామండి. ఇప్పుడైతే కుండీల్లో ఎట్లా వేసుకోవాలో మేమైతే చూపిస్తామండి. ఈ మట్టి చూశారు కదండి, ఇదైతే మేము అక్కడ తీసుకున్నామండి నర్సరీలో. మా పాప అయితే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చిందండి. ఇంకో పాప అయితే మా పాప ఫ్రెండ్ అండి. ఇంకా సంచిలో ఉంటే వేయటం కొంచెం కష్టం అవుతుందని ఇట్లా పట్ట వేసి కింద మట్టి వేస్తున్నారండి మా వారు. మా దగ్గర యూజ్ చేయని వాటర్ బబుల్ లాంటి ప్లాస్టిక్ బకెట్ అయితే ఉన్నాయండి. వాటిని మేము కుండీలాగా అయితే యూజ్ చేస్తున్నామండి. చూపిస్తున్నట్టు అది ప్లాస్టిక్ కవర్ని కట్ చేసి ప్లాంట్ని అయితే ఆ కుండీలో అయితే పెట్టాలండి. మా పాప అయితే చూస్తుందండి నేనేం చేస్తున్నాను అని. ఈ కుండీలో అయితే మల్లె ప్లాంట్ అయితే పెడుతున్నామండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మట్టి అయితే పై వరకు వేయాలండి, మొక్క వేళ్ళన్నీ మునిగేలాగా. ఇదైతే ఇంతకు ముందు తెచ్చిన పాట్ అండి. ఈ పాట్లో అయితే గులాబీ ప్లాంట్ అయితే వేస్తున్నామండి.
బకెట్లో అయితే కరివేపాకు ప్లాంట్ అయితే వేస్తున్నామండి. ఎందుకంటే కరివేపాకు ప్లాంట్ని అయితే ఏదైనా పెద్ద కుండీలో అయితే వేయమన్నారండి. నేనైతే ముందుగానే ఈ బకెట్కి ఇందాక చూపించిన వాటర్ బబుల్కి అయితే హోల్స్ అయితే పెట్టానండి. మీరు కూడా యూజ్ చేయని వస్తువులు ఏమైనా ఉంటే ఇలాగ హోల్స్ పెట్టుకొని అయితే ప్లాంట్స్ అయితే వేసుకోవచ్చండి. కరివేపాకు ప్లాంట్ అయితే చిన్నగా ఉందండి. ముందుగానే కొంచెం మట్టిని అయితే బకెట్లో వేస్తున్నానండి. ఇలాగ చూపిస్తున్నట్లు బకెట్ సగానికి అయితే మట్టి వేసుకొని ప్లాంట్ హైట్ సరిపోతుందో లేదో అని చూసుకుంటున్నానండి ముందే. మరలా లోపలికైతే వెళ్ళిపోతుందండి ప్లాంట్ మట్టి వేస్తే. హైట్ అయితే సరిపోలేదని ఇంకొంచెం మట్టిని అయితే నేనైతే బకెట్లో వేసుకుంటున్నానండి. మట్టిలో ఏమైనా గడ్డలు అయితే వస్తే మాత్రం ఇలాగ చేతితో నలుపుకొని చదరంగా అయితే చేసుకోవాలండి మట్టిని. ఇప్పుడైతే మొక్క హైట్ అయితే సరిపోయిందండి. అందుకని ఇంకా నేనైతే ప్లాంట్ అయితే బకెట్లో వేస్తున్నానండి. దానిపైన అయితే కూడా మట్టి అయితే వేసుకోవాలండి, వేర్లన్నీ లోపలికి వెళ్ళేలాగా. కరివేపాకు ప్లాంట్ అయితే నాటడం అయితే అయిపోయిందండి. మ్యాంగో ప్లాంట్ కోసం అయితే భూమిలో ఒక మూరలోతు గుంట అయితే తీసుకోవాలండి. ఇప్పుడు కవర్ తీసుకొని అయితే ఆ మ్యాంగో ట్రీని అయితే గుంటలో పెట్టుకోవాలండి. చూశారు కదండి, మ్యాంగో ట్రీకి అయితే వేళ్ళు అయితే బాగా వచ్చినాయి. ఈ మ్యాంగో ట్రీ వయసు అయితే 1 year అంటండి. ఇలాగ చూపిస్తున్నట్లు పై వరకు అయితే మట్టిని అయితే వేసుకొని మొక్కనైతే నాటుకోవాలండి. ఇప్పుడైతే కొత్తిమీర ప్లాంట్ అయితే ఎలా వేయాలో చూపిస్తానండి. 1 teaspoon అంత కొత్తిమీర సీడ్స్ అయితే చేతిలో వేసుకోవాలండి. ఇలాగా వాటిని మట్టిలో అయితే చుట్టూరు అయితే చల్లుకోవాలండి. వాటిపైన అయితే మట్టి అయితే వేసుకోవాలండి కొంచెం పైన. ఇలాగ పైన అయితే మట్టి అంతా వేసుకోవాలండి. దాని తర్వాత వాటర్ అయితే ఇలాగ చూపిస్తున్నట్లు పైన అట్లా చిలకరించుకోవాలండి. ఇప్పుడైతే అన్ని ప్లాంట్స్ అయితే నాటడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మేము నిన్న చెప్పాను కదండి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి, ఇదేనండి అది. ఈ ఎరువు అయితే అన్ని ప్లాంట్స్కి అయితే వేసుకోవచ్చండి. ఇదైతే 100 రూపీస్కి అయితే ఇచ్చారండి మాకు. ఆ ఎరువునైతే ఇలాగ చూపిస్తున్నట్లు 1 టేబుల్ స్పూన్ అయితే 1 ప్లాంట్కి అయితే వేయాలంటండి. ఇలాగా చుట్టూరు అయితే వేసుకోవాలండి. అది ప్లాంట్ ఇలాగ ప్లాంట్కి అయితే తగలకుండా చుట్టూరు అయితే వేసుకోవాలండి. ప్లాంట్కు తగిలితే మళ్ళీ ప్లాంట్ అయితే చనిపోతుందంట.
ఇలాగ అన్ని మొక్కలకైతే ఎరువైతే వేసుకున్న తర్వాత అన్ని ప్లాంట్స్కి అయితే వాటర్ అయితే ఇలా పోసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్.